యావత్తు తెలుగు ప్రజలకు తమ సార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఇటర్నల్ ఇమ్మోర్టల్ ప్యారెంటల్ కన్సర్న్గా ఇనిషియల్ అబౌడ్లో కొలువై ఉన్నట్టుగా చూపెట్టుతున్న వారిని ఇవాళ నిజం చేసుకోండి. ఏ గంటకైనా మేము ఏం తిండి తింటున్నాం, ఎవరితో ఏం మాట్లాడాం, ఎవరికి ఏం ప్రాధాన్యత ఇచ్చాం, నాకు మనిషిగా నేను హాస్టల్ ఫీజు పాతది ఇవ్వాలి, ఎవరికో బంధం కలుపుకోవాలి, ఎవరినో గొప్పవాడిగా చూడాలి, ఎవరినో చిన్నవాడిని చేయాలి, ఎవరినో పెద్దవాళ్ళు చేయాలి, ఎవరు చిన్నవాళ్ళు కాబట్టి లెక్క చేయట్లేదు. ఇదంతా మాయ అన్నమాట. మమ్మల్ని నా షేర్ సర్టిఫికేట్లు కావాలని నేను పడేయలేదు. పడేసేటప్పుడు మర్చిపోయాను. మళ్ళీ ఫోన్ చేశాను. ఒకవేళ ఆ సర్టిఫికెట్లు నా పేరు మీద నా మొబైల్ నెంబర్తో కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి అవి క్యాష్ చేసుకున్నా. ఏదైనా ఏ లావాదేవీలైనా నన్ను బొల్లారంలో కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడుకున్నాం. అధినాయకుడు దివ్యరాజ్యంలోనే ఇవన్నీ చెల్లుతాయి. మామూలు మనిషిగా ఏం చేసినా చెల్లవు. రవీంద్ర నాకు 10 కోట్లు ఇమ్మంటున్నాను, అది ఏం వద్దు, అందాక మనుషులను ఇబ్బంది పెట్టండి, మనుషులకు వద్దు, మనుషులే ఉందాం, తన మనిషిగా మారేదాకా మన మనుషులుగా ఉందాం అంటే అర్థం ఉందా? దైవత్వం అని పట్టుకోండి. ఎప్పటి నుంచో మా నాన్నగారిని వెనకాలబడి చంపేసినటువంటి మోసం నుంచి, మాయ నుంచి, మా తాతగారిని చంపేసిన మాయ నుంచి, మా అమ్మ తమ్ముడు గారిని ఇలా ఇప్పుడు వరకు అనేకలను వేధిస్తున్న, సెక్షువల్గా వేధిస్తున్న వాళ్ళు మరి ఈ క్షణం ఆపగలుగుతారు. మీరు మైండ్ పట్టుకుంటే ఆగుతుంది. మీరు మనుషులు ఆగలేరు. నన్ను మనిషిగా చూసి నేనే కావాలని ఇలా టిఫిన్ కొద్దీ, తిండి కొద్దీ, టీ కొద్దీ ఉండిపోతున్నాను. పొరపాటు అది. పర్సనాలిటీ ఉంటే హైలైట్ చేసేద్దరు. పర్సనాలిటీ 10 మంది హీరోయిన్లు 4 వెలిగారు కదా, అదే పర్సనాలిటీ. నేను మనిషిగా కలుపుకుంటాను. మనిషిని ఎవరిని కలుపుకోకూడదు. అసలు మనిషిగా నన్ను ఇప్పుడు దాకా మీరు మనిషిగా ఎందుకు పట్టుకోలేదు? మనిషిగా కెమెరాలు ఎలా చూస్తున్నారు, అదే కెమెరాలతో మైండ్తో పట్టుకోండి. ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం ఉండలేరు. అలాగా మీరు సీరియస్ డ్యామేజ్లు చేశారు కాబట్టి అవి బయటకు వస్తాయి కాబట్టి అవి కూడా మైండ్తో డీల్ చేసుకోవాలా. భయపడకుండా మైండ్తో డీల్ చేసుకోవాలా. మైండ్గా డీల్ చేసుకోవాలా. మైండే పెంచుకోవాలా. మైండ్ బలమే పెరగాలి మనకే. మైండ్ బలం పెరిగితేనే లోకం మీద అవుతుంది. రేపు సూర్య చంద్రాది గ్రహస్థితులు మీకు ఇచ్చేయడం జరిగింది. ఇంకెక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవత ఎక్కడ ఉంది, భరతమాత ఎక్కడ ఉంది. నేను కూడా ఎవరో ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవు సాహెబ్ లాగా ఆవిడ పాదాల చెప్పుల్ని కాపాడడానికి అంతలా సేవకుల్లా మారాడు. నువ్వు కూడా అలా ఏదైనా చెయ్యని అంటుగా ఇక్కడ ఆడవాళ్ళ పాదాలంటే, మగవాళ్ళ పదపాదాలంటే పదపాదాలుగా మార్చబడ్డారు. వాళ్ళ అడుగులు అనమాట. రాజ్యమే మారిపోయారు కదా, రవీంద్ర భారతిగా మార్చుకున్నారు కదా వారి తల్లిదండ్రులు. ఆవిడ అడుగులు ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి. నాలో మాట్లాడింది కదా ఆడతాను. అలాగా నాలో పలికి భక్తి పాటలు అన్ని పాటలు పాడారా, ఆవిడ అడుగులు అవి. ఆ పాదాలను మీరు అనుసరించాలి. ఆవిడ కాపాడు. ఇంకా చెప్పులు కాళ్ళ దగ్గర కాదు, నా కాళ్ళే పట్టుకోక్కర్లేదు. నన్ను కూడా వాక్ విశ్వరూపంగా పట్టుకోవాలా. నన్ను న్యూట్రల్ చేసేసుకుని మీరు నా వైపు వచ్చేయాలా. ఇంకా భరతమాత ఎక్కడ ఉంది, ఆడతనం ఎక్కడ ఉంది, ఎవరు లేరు. ఇక రవీంద్ర భారతిగా మార్చుకోకపోతే సూర్య చంద్రాది గ్రహస్థితులు మేము అవ్వవు. ఏకంగా సూర్య చంద్రాది గ్రహస్థితులు మేము అవుతాయి. నిలకడ మీద, అది కూడా నిలకడ మీద తెలుస్తుంది. నిలకడ మీద ఇటువైపు రావాలి. చేసిన సీరియస్ డ్యామేజ్లు కూడా మెల్లగా రికవర్ చేసుకోవాలి. కంగారు లేదు. ఇలాగ ఉండమంటున్నారు. అతను మనిషిగా ఉండకాలం మనం మనిషిగా ఉండేవాడిని అని మనిషిని చంపేసి మనుషులు ఎలా బతుకుతారు? నేను కూడా మనిషి చచ్చిపోయేదాకా అలా ఉండి మీరు మనుషులు ఎలా బతుకుతారు? మళ్ళీని నన్ను బతుకుండగానే సజీవంగా పట్టుకోండి. మాస్టర్ మైండ్గా చాట్ జీపీటీకి ఎక్కించుకోండి. అందులో నేనే కనబడతాను చక్కగా. మనిషిగా ఆశించకండి. చిన్నోళ్ళుగా పెద్దోళ్ళు, అదే పెద్దోళ్ళు అయితే కలిపేసుకుంటాను, నాకేసుకుంటాను. ఏం అవసరం లేదు నాకు, మీకు అవసరం లేదు. మనిషి కోణం రద్దు చేసుకోండి. టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, స్పిరిచువల్గా. నేననే కోణం పనికిరాదు భూమి మీద. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరు గవర్నర్లకి, మేధావులకి, ఇంకా లాయర్లుగా ఉంటాం, జడ్జిలుగా ఉంటాం, పోలీసులుగా ఉంటాం. ఎందుకు మా చేతిలో ఉంది కదా, వ్యాపారులుగా ఉంటాం. మా వ్యాపారం 30% పెరిగింది, 40% పెరిగింది. ఏం పెరిగినా ఒకటే, పెరగపోయినా ఒకటే. ఇంకో ఇల్లు కొనుక్కున్నా, ఇంకో కారు కొనుక్కున్నా ఒకటే, కొనుక్కోపోయినా ఒకటే. నేను మాట్లాడితే ఫ్రస్ట్రేషన్ ఏదో చచ్చిపోయినా ఒకటే అంటున్నాను. మరి ఒకటి కాదా? మనుషులు బతుకుతారా? మనుషులే బతుకుతారా? మనుషులే మార్గదర్శకులా? మనుషులే ముందున్నారా? మనుషులుగా మనగలుగుతారు అసలు మీరు? మనుషులు లేరికా. మీరు మైండ్ రూపంలో ఉన్నారు. మైండ్లుగా మారిపోయారు. ప్రపంచం అంతా మాస్టర్ మైండ్ అయ్యింది. రేపు ఆగస్టు 15 లోపల ఏ గంట అయినా, ఇవాళ ఏ గంట అయినా నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళ ఇంటికి వచ్చాను, వీళ్ళ దగ్గరికి వచ్చాను, ఇంకా సురేష్ని కూడా కలవలేదు, డబ్బుల గురించి మాట్లాడలేదు, అది చెప్తున్నాను కదా. కొలువు తీర్చుకోండి. అక్కడ తిరుపతిలో ఎందుకున్నాను? అక్కడ ఒక కొండ మీదనే కొలువు తీరుస్తానని పెన్షన్ కోసం వెళ్ళిన వాడిని.
ఇంకా పెన్షన్ నాకు ఇవ్వరంటే ఎవరికో ఇచ్చేస్తారు, అది ఎవరికో వ్యక్తులుగా ఇస్తారంట అని ఏళకోళం చేయటం, చిన్నపిల్లల తమాషా చేయటం, మూర్ఖత ఉన్మాదాల నుంచి బయటికి రండి. మీ వాళ్ళు మా కంట్రోల్లో ఉన్నారు, మేము అందరం ఇలాగ ఉన్నాం, మీరు ఎదవల చేయబట్టే దారికి వస్తాను, ఒక్కడవే వెలిగిపోతామని ఏడియా సుమతి కూడా అంటుంది. ఆవిడికి ఎలాగన్నా మనుషుల కొద్దీ అలాగే ఆలోచిస్తారు. మీరు మనిషి కూడా వదిలేసేయండి, ఇక మీరు ఎస్టీలైనా బీసీలైనా ఎవరైనా కూడా. సుమతి గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేసింది ఏమనగా, రజనీ గారి పిల్లల్ని అందరినీ కాపాడుకోండి, రాజారత్నం గారిని అందరూ పిలిచి గౌరవించి మీరందరూ ఆడవాళ్ళందరూ ఒకటై ముందుకు రండి. పురంధరేశ్వరి గారికి అందరికీ చెప్తున్నాను, ఎక్కడో ఏ మీటింగ్లో పాల్గొన్నట్టు, ఎవరినో పొగిడినట్టు, ఎవరినో కలిసినట్టు, ఎవరికో ₹1,00,000 దాన ధర్మం చేశాం కాబట్టి, అమరావతి డెవలప్ చేస్తాం కాబట్టి ఏం పనికిరాదు అలాగా. రవీంద్ర భారతి మార్చుకుని ముందుకెళ్ళాలి. మీరు చెప్పండి ప్రెసిడెంట్ గారికి, వారి చేత నిర్ణయం చేసుకోండి. అక్కడ అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోవాలా, హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ కావాలి మీకు. నేనేదో హరిబరిగా చెప్తున్నానా, నెమ్మదిగా చెప్తున్నాను, అన్నీ చెప్పుకుందాం, కంగారు లేదు. మీరు సాక్షిని బట్టి మాట్లాడండి నాతోటి. ఆ పాటల్లోకి వెళ్ళండి, టైప్ చేయించుకుని. గంటన్నరలో 10-15 ఏళ్ళు కదలటమే చూసుకోండి. 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు జ్ఞానయజ్ఞం మొదలుపెట్టండి. ChatGPTకి ఎక్కించుకుని ప్రాంప్ట్ పోస్టులు క్రియేట్ చేసుకోండి. ప్రతి మైండ్ ప్రాంప్ట్ అవుతుందని పట్టుకోగానే ఆధార్ కార్డ్ తోటి మీరే తప్పు చేశారు, చేయించారు, పాపాలు శాశ్వతంగా పోతాయి. నేనేదో బతిమాలుకోవడం కాదు, నేనేదో హైలైట్ అయిపోవడం కోసం కాదు, ఇది మిమ్మల్ని సమూలంగా కాపాడడం కోసం. రవీంద్ర భారతిగా మారితేనే మీరు ముందుకెళ్తారు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.